పండగ కానీ, ఏదైనా బోనాల టైంలో, పూజల టైంలో ఇంకా కంగారు, హడావిడి అయిపోతుంది. తొందర తొందర పనులు కావాలనేసి. ఇంక నా విషయానికొస్తే ఒకే టైంలో 10 పనులు పెట్టేసుకొని, ఒకే టైంకి అన్నీ పూర్తయ్యేలాగా ప్లాన్ చేసేసుకుంటానండి. ఇంక ఇదైతే నా స్పెషలు. ఇలాగా మీరెవరైనా చేస్తారో కామెంట్‌లో చెప్పండి. ఎందుకోసం అంటే టైము అనేది మనము సేవ్ చేయాలి అంటే, ఒక పని చేస్తూ ఆ పనితో పాటు 4 పనులు చేసేలాగా ప్లాన్ చేసుకున్నామనుకోండి, అన్నీ ఈజీగా తొందరగా అయిపోతాయి. ఎటువంటి టెన్షన్ ఉండదు. కాకపోతే ఫస్ట్ కొత్తలో ఇలాగ ప్లాన్ చేసుకోవాలంటే కొంచెం హడావిడి అవుతుంది, కంగారవుతుంది. ఏది ఏ పని ముందు చేయాలి, ఏ పని ఎనకాల చేయాలనేది అసలు మనకు అర్థం కాదు. కాకపోతే ఇలాగ కొంచెం ప్లాన్ చేసుకొని అలవాటు చేసేసుకుంటే పండగలప్పుడు కానీ, ఇలాగా ఏదైనా ఫెస్టివల్స్ కానీ, తర్వాత ఏదైనా పూజలప్పుడు కానీ మనకి టైం తక్కువగా ఉంది. ఒక 1 అవర్‌లో 10 పనులు అయిపోవాలంటే చక్కగా అయిపోతాయండి. ఇంక నేనైతే ఇలా ప్లాన్ చేసుకొని ఎప్పుడు పండగలకు కానీ, తర్వాత ఏ టైంలో కానీ హ్యాపీగా చేసుకుంటాను. అసలు ఎటువంటి హడావిడి పడను, కంగారు పడను, చిరాకు అస్సలు ఉండదు, కోపం అస్సలు రాదు. ఇంకా గొడవలు ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా ప్రశాంతంగా అయిపోతుంది. ఇంకా ఈరోజైతే బోనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బోనాలు అంటే ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. మంచి వైబ్స్ అయితే వస్తాయి. అమ్మవారి బోనము నెత్తి మీద పెట్టుకోగానే అదొక రకమైన శక్తి, అదొక రకమైన వైబ్రేట్ అయితే వస్తుంది. ఇంక ఇలాగ నేను పెళ్ళైన తర్వాత నాకు 5 ఇయర్స్‌కి చాలా ఫీవర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎన్ని చేసినా తగ్గలేదు. బోనం పెట్టుకుంటాను అంటే, ఎత్తుకొని వస్తాను అంటేనే తగ్గింది. ఇంకా అప్పుడు హైదరాబాద్‌లో ఉన్న మేము రెంట్‌కి ఉండేవాళ్ళం అనమాట. అక్కడ ఉన్న అమ్మ వాళ్ళైతే నాకు ఇలా బోనం పెట్టుకోవడం నేర్పించాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు పెట్టుకుంటున్నాను. ఇంకా అలా పెడుతూ ఇప్పుడు ఒక మంచి అమ్మవారు ఆ శక్తి అనేది వస్తుందండి. అది అసలు అంటే దేవుడు వస్తుంది, అమ్మవారు పైకొస్తుంది అంటే ఏమో నిజమేనా, వస్తుందా అని అనుకునేదాన్ని. కాకపోతే అమ్మవారు ఖచ్చితంగా మనము నిష్టగా చేస్తున్నాము, ఆమెని ప్రతి సంవత్సరం కొలుస్తున్నాము అంటే ఖచ్చితంగా బోనం ఎత్తుకున్నామంటే మనకు ఆ వైబ్రేషన్స్ అయితే వస్తాయి. సో నేనైతే అది నన్ను చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. నాకైతే అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఆ టైంలో తెలీదు, కానీ తర్వాత అర్థమవుతుంది. ఇంక ఇలాగ అన్ని పనులు చూశారు కదా. అటు పరమాన్నం వండుకుంటూ బోనానికి సంబంధించినవన్నీ అలంకరణ చేశాను. తులసి కోట దగ్గర పువ్వులు పెట్టి అలంకరణ చేసేసుకుంటాను. ఇటు పూజా మందిరంలో పువ్వులు పెట్టి అలంకరణ చేసేసుకుంటాను. ఇంకో గుమ్మాల దగ్గర ఏదైనా ఉంటే అవి అలంకరణ చేసేసుకుంటాను. ఇంకా వంటకి సంబంధించినవి ఏమైనా ఉంటే, చిన్న పనులు ఏమైనా ఉంటే పిల్లలకు అప్పచెప్పేస్తాను. ఎట్ ఏ టైం ఒకేసారి ఇంకా ఇటు పరమాన్నము ప్రసాదము రెడీ అయిపోయేలోపు పూజకు సంబంధించిన అన్నీ ఒకే టైంకి కంప్లీట్ అయిపోతాయి. నేను రెడీ అయిపోతాను. ఎప్పుడు ఇది ఒక ప్లానింగ్ చేసుకుంటానన్నమాట నేను. ఈ ప్లానింగే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది అంటారు, ఇంత పెద్ద పూజ గది ఉంది, ఇన్ని పూలు పెడతావు, ఇంత అలంకరణ చేసుకుంటావు, ఇంత తొందరగా ఎలాగ చేసుకుంటావు, నువ్వు కూడా చాలా ఫాస్ట్గా తొందరగా రెడీ అయిపోతావు, అలాగ ఎలాగ సాధ్యమవుతుంది అని అంటారు చాలామంది నన్ను పక్కన చూసిన వాళ్ళు. ఇంకా వామ్మో, పూజ మందిరం చూస్తే ఇంతసేపు పూజ చేస్తావా, ఎన్ని గంటల టైం పడుతుంది అంటారు. నాకు అన్ని గంటల టైం ఏం పట్టదు. ఎందుకంటే నేను ఏదైనా సరే 4-5 పనులు ఒకేసారి చేసుకుంటాను కాబట్టి గంటలో అన్ని పనులు అయిపోతాయి. నాకు ఇప్పుడు ప్రసాదం అయిపోయేలోపు చూశారు కదా, ఇక్కడ బోనాలకి ఫస్ట్ పసుపు రాసేసి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పసుపు ఆరేలోపు కొద్దిగా ఈ టైంలో తులసికి సంబంధించిన అలంకరణ చేసుకున్నాను. గుమ్మాలకు అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. పూజా మందిరంలో చక్కగా పూలతో అలంకరణ చేసి పెట్టేశాను. ఇంక ఇలాగ అయిపోయిన తర్వాత, పరమాన్నం అయిపోయిన తర్వాత వెంటనే ఒక 15 మినిట్స్ లోపు రెడీ అయిపోతాను అనమాట. ఇంకా రెడీ కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోతానండి. సింపుల్గా ఉంటుంది, అది హెవీగా కనబడుతుంది. ఇంకా నేనైతే ఎటువంటి మేకప్స్, లిప్స్టిక్స్ ఇలాంటివి అయితే అసలు ఎటువంటివి యూస్ చేయను. ఇంకా అవి ఇంతవరకు నా ఒంటి మీదకి ఏవైతే పెట్టుకోలేదు, రాలేదు. మామూలుగా జనరల్గా సింపుల్గా ఎలాగ రెడీ అవుతానో అలాగే రెడీ అవుతాను. ఇంకా పొద్దున్నే పర్వదినాల్లో కానీ, ఫ్రైడే, మంగళవారం కానీ చక్కగా పసుపు వేసుకొని స్నానం చేసేస్తాను, పసుపు రాసుకొని స్నానం చేస్తాను. ఇంక ఇలాగన్నీ రెడీ చేసుకొని నేను కూడా చక్కగా రెడీ అయిపోయి బోనాన్ని పెట్టుకుంటున్నాను అన్నమాట. చాలా బాగా అనిపిస్తుందండి. ఇంక ఏ పండుగలు వచ్చినా సరే కళకళలాడిపోయినట్టుగా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంక ఇంట్లో వాళ్ళకు కూడా పొద్దున ఏం చేశానంటే పెసరట్టు పిండి పట్టేశాను.
పిల్లలకి మా వారికి పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టేశానండి. ఇంకా నా విషయానికి వస్తే వాళ్ళు అసలు ఆకలితో మాడుతూ ఉంటే నాకు అసలు నచ్చదు. అదొకటి పక్కన పెడితే వాళ్ళకి కోపాలు తాపాలు వస్తాయి ఏదైనా పని చెప్తే. ముందు పొద్దున్నే వాళ్ళ కడుపులో అయితే నింపేస్తానండి. నింపేసేసి ఇంకా వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు నేను మొదలు పెట్టుకుంటాను. ఇంకా వాళ్ళు హాయిగా కడుపు నిండా ఉంటుంది కాబట్టి ఏదైనా పని చెప్తే హాయిగా చేస్తారు. ఇంకా వాళ్ళకి ఎటువంటి చిరాకు కోపం రాదు. ఇంకా ఇందులో వీడియోస్ తీయడం కానీ ఏదైనా కానీ చిన్న చిన్న పనులన్నీ పిల్లలు చేస్తారు. మా వారు కూడా చాలా సపోర్ట్గా చేస్తారనమాట. ఇంక ఇక్కడ ఎప్పుడైనా సరే తులసి పూజ చేసుకుంటాను కదా, ఇంకా తులసి పూజ చేసుకొని బోనము చక్కగా అలంకరణ చేసి పెట్టాను కదా, బోనం అంతా తయారు చేసి పెట్టేసుకొని ఇంకా దీపారాధన చేసుకొని అయితే బోనం వెత్తుకొని వెళ్తాను. అసలు బోనము పెట్టుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో అండి. అసలు ఆ అమ్మవారి అనుగ్రహం అయితే నాకు ఉందనే చెప్తాను. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పెడుతూ బోనాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలని ఒక్కొక్క సంవత్సరము ఇంకా నువ్వే చెప్పాలి, నువ్వే నన్ను దారి చూపించాలి అని అమ్మవారిని కడుక్కున్నాను. అలాగే ఎవరు చెప్తే అది చిన్న చిన్న విషయాలు తెలుసుకొని మంచిగా ఫాలో అవుతూ చేశాను. ఇంక ఇప్పుడు ఆ అమ్మవారి శక్తి స్వరూపిణి కదా, ఆ శక్తి అనేది ఇంకా నాకైతే వచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా బోనం పెట్టుకోవడానికి రెడీ అయిపోయాను. ఇంకా మాట్లాడుతున్నాను అనమాట. బోనము ఇంకా దీపారాధన చేసి ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చి ఇంకా దీపము వెలుగుతుంది అన్నాకనే ఇంకా తొందరగా ఇంకా బయటికి వచ్చి ఇంకా బోనం వెత్తుకొని అయితే వెళ్ళాలి. ఇంకా ఎందుకంటే ఒకేసారి ఫస్ట్ టైము అంటే ఫస్ట్ బోనం ఇంకా చేతిలో పట్టుకున్నానంటే ఇంకా నేనేమీ ఎక్కువగా మాట్లాడకుండా ఉంటానన్నమాట. ఇంకా ఆ టైంలో ముందే అందరికీ ఎవరెవరు ఏమేమి పట్టుకోవాలి, ఎవరెవరు ఏమేమి తీసుకోవాలి అనేది ముందే చెప్పేసి పెట్టేసుకుంటాను. ఇంకా వాళ్ళు అలా ప్రిపేర్ అయిపోయి వెళ్ళాలి. ఇంకా బోనం పెట్టుకున్నాను అంటే ఫస్ట్ నవ్వుతాను, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా తల మీద పెట్టుకున్నాము అంటే ఆ అమ్మవారి శక్తి మనలో వచ్చింది అనేది అయితే ఆ ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా ఎత్తుకొని నడుస్తూ వెళ్తుంటే అయితే ఎక్కడ ఆగను, ఏది వచ్చినా సరే అలా వెళ్ళిపోతాను. నాకు అది చాలా అంటే తర్వాత ఇంకా ఇలాగ చూసుకుంటే అనిపిస్తుంది ఇంకా అమ్మ అనుగ్రహం ఉంది అని తెలుస్తుంది అనమాట. ఇంకెంత బాగా అనిపిస్తుందో. ఇంకా దీనికి వచ్చేసి నాకు ఏదైనా సరే అండి, ఇంట్లో ఏవైనా సరే ఇలాంటివి చేసుకున్నప్పుడు మనము ఏదైనా సరే సంతోషంగా ఆనందంగా ఉండాలండి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే ఇంకా చాలామందిని ఇది కొనుక్కోలేదు, అది కొనుక్కోలేదు, ఇది లేదు, అది లేదు అని మనము బాధపడుతూ ఉంటాము. కానీ ఉన్న దాంట్లో మనము కలకలలాడుతూ ఉండాలండి. దీనికోసం అయితే నేను ఏ కొత్త చీరలు కొనుక్కోలేదు, కొత్తగా రెడీ అవ్వలేదు. ఏవి అంటే నాకు ఉన్నది ఇది ఉంది, ఇప్పుడు ఈ టైంకి ఇది ఉంది అంటే అదే నేను ప్రిపేర్ అయిపోతాను అనమాట. అలాగే ఫాలో అయిపోతాను. భగవంతుడు ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఇస్తాడు కావచ్చు. ఇచ్చినప్పుడు మనము అప్పుడు మనం ఇంకా మనకు అనుకున్నట్టుగా రెడీ అవుదాం. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో మనము తృప్తిగా ఆనందంగా ఉండాలి అనేదే కోరుకుంటాను. ఇంకా మా వారు వచ్చేసి ముందు వెళ్తారు. ఇంకా బోనం ఎత్తుకొని అయితే పైన కాబట్టి మాది ఇంకా పైననే ఎత్తుకోనండి. కిందికి వెళ్ళిన తర్వాత ఇంకా గుమ్మం దగ్గర నీళ్లు పోస్తారు కదా, నీళ్లు పోసి ఇంకా దండం పెట్టి నమస్కారం పెట్టుకున్న తర్వాత ఇంకా బోనం ఎత్తుకొని అయితే వెళ్తాను. ఇంక ఇలాగ మా ఓనర్స్ వచ్చేసి చూస్తున్నారు. సో బోనం ఇంటి నుంచి వెళ్తుంది అనేది. ఇంక ఇక్కడ మా వారు గేటు దగ్గర అదే నీళ్లు పోస్తారు కదా, శాఖ అంటారు కదా, శాఖ పోసి నమస్కారం చేసి ఇంకా తను బోనం ఎత్తుతాడండి. తను ఎత్తిన తర్వాత ఇంకా నడుస్తూ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము. ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇంట్లో వంటలు చేసుకోవడము, అలా ప్రిపరేషను చాలా ప్రశాంతంగా అంటే చాలా హాయిగా ప్రశాంతంగా చేసుకుంటానండి. హడావిడి కంగారు పడను. ఇంకా నాకు ఇంట్లో వాళ్ళని కూడా ఎలాగ సహకరిస్తారు అనేది అయితే ఫస్ట్ నేను ప్లానింగ్ చేసేసుకుంటానండి. ఇంకా వాళ్ళకు ఎలాగైతే వాళ్ళు పాజిటివ్గా రియాక్షన్స్ ఉంటాయి అనేది ఫస్టే తెలిసేసుకుంటాను. కొంచెము ఇంకా వాళ్ళకి ఇప్పుడు అంటే ఒకప్పుడు వాళ్ళకు ఏదైనా సరే చక్కగా మనము పొద్దున్నే టిఫిన్లు పెట్టేసేసి వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో అలాగే మనము సపోర్ట్ చేసామనుకోండి, మనం కొంచెం చిరాకు పడ్డా ఏది అయినా సరే మననే వాళ్ళకి కోల్ చేస్తారు. అంతే తప్ప కానీ ఇంకా వాళ్ళకి అలాంటి అవకాశం మనం ఇవ్వకపోతే మనం చిరాకు పడితే వాళ్ళకి కూడా కోపం వస్తుంది. ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చి చక్కగా బోనం దించి ఇంకా వండిన ప్రసాదం పెట్టి ఇంకా అమ్మకి పసుపు కుంకుమలు సమర్పించి అమ్మవారికి పువ్వులు పెట్టి ఇంకా అసలు స్వయంగా మనము దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం దగ్గర పసుపు కుంకుమలు వేసి బొట్లు పెట్టుకొని అలాగ చేసుకుంటే భలేగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. ఎప్పుడు కానీ
నేను ఇంతవరకు బోనం ఎత్తుకొని వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు కానీ దగ్గరగా ఆమెని చూసి ఆమెకొక పువ్వుని తలపైన పెట్టి, ఆమె పాదాల దగ్గర పసుపు కుంకుమలు వేసి, తలపెట్టి నమస్కారం చేసే అంత అవకాశం అయితే కల్పిస్తుందండి. అది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుందనమాట. ఇంకేం కావాలి అంటే మనము చేసిన పూజకి అమ్మవారు ఇచ్చే ఫలితమే అనిపిస్తుంది. అంటే ఎంత రష్ ఉంటారు అంటారు అందరూ. ఇంత రష్ ఉంది, నువ్వు వెళ్ళేసరికి అసలు ఎవరూ లేరేంటి, ఇంత చక్కగా లోపలికెళ్ళి పూజ చేసుకున్నావేంటి అని అంటారు. నాకైతే ఆ టైం అంటే నేను ఏ టైంకి ఆమె దగ్గరికి వెళ్ళాలో ఆ టైంకే, అంటే ఎంత తొందరగా ప్రిపేర్ అయిపోయినా సరే ఆమె నా నా పాదాల దగ్గరికి నువ్వు వచ్చి నమస్కారం పెట్టుకునే టైం ఏది అనేది ఆమె ఇస్తుందన్నమాట. ఆ టైంకి చక్కగా అక్కడికి వెళ్ళి ఇంకా నాకు అది చేసేవాళ్ళు కూడా అక్కడ చూసేవాళ్ళు కూడా చక్కగా ప్రశాంతంగా అన్నీ సమకూర్చేలాగా చేసేలాగా అయితే ఆ అమ్మ అనుగ్రహం అయితే కలుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది. ఇంక ఇంతకంటే ఏం కావాలి, బోనం ఎత్తుకొని వెళ్ళిన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కావాల్సింది ఇదే కదా, అమ్మ అనుగ్రహమే కదా. ఇంకెంత ప్రశాంతంగా ఉంది చూసారా. ఇంకా ఆమెకి అలాగా ఎర్ర పువ్వు తీసుకెళ్తాను, ఎప్పుడు అలా పెడతాను, పైన పెట్టేస్తే ఏదో నాకు ఆ అమ్మకే నిజంగా ఆ స్వరూపినికే పెట్టినంత ఫీల్ అయితే వస్తుంది. ఇంక ఇలాగైతే చక్కగా ఇంకా అక్కడ చెప్తున్నారనమాట. నేను 3 నైవేద్యాలు పెట్టాను, లేదు 5 నైవేద్యాలు పెట్టు అని చెప్తుంటే నాకు కూడా అంటే కొన్ని తెలిసి తెలియక ఉంటాయి కదా, సరేనండి మీరు చెప్పినట్టే చేస్తానని ఇంకా మళ్ళీ 5 నైవేద్యాలు పెట్టి, ఇక్కడి నైవేద్యము పోతురాజుకి, తర్వాత బయట ఉన్న దేవుడికి పెట్టాలి అని చెప్పారు. ఇంకా వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాను. ఇంకా అదే చాలా బాగా అనిపిస్తుందండి. ఇంక ఇలాగైతే నా బోనం లో అయితే చాలా బాగా జరిగిందండి. ఇది ముందు ప్రతిష్ఠించిన విగ్రహం అనమాట. ఫస్ట్ ఇంకా ఈ విగ్రహానికైతే ఫస్ట్ నైవేద్యం పెట్టమని చెప్తే ఇంకా ఆ విగ్రహానికి పెట్టి అక్కడ దండం పెట్టుకొని ఇంక ఇలాగైతే చాలా బాగా ప్రశాంతంగా జరిగింది. ఇంక ఇంటికి వచ్చి టిఫిన్ తినేసి చక్కగా వంట చేసేసుకొని ఇంకా వచ్చిన చుట్టాలకు కూడా భోజనాలు పెట్టేసి ఇంకా చాలా ఇంకా నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఆ వైబ్రేషన్స్ అలా ఉండిపోతూ ఉంటాయి. కాసేపు అయితే అలా రిలాక్స్గా రెస్ట్ తీసుకుంటే కొంచెం కుదురుకుంటాను. ఇంకా ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇంకా అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వారు చూస్తూనే ఉంటారు, నన్నే చూస్తూ ఉంటారు. నేను చేస్తున్నప్పుడు కానీ, నేను చూస్తున్నప్పుడు కానీ నన్ను చూస్తారు. తర్వాత చెప్తారు, నీకు ఇలాగా కనిపించావు, నీకు ఇలాగ అనిపించింది, మాకు ఇలాగ అనిపించింది నిన్ను చూస్తే అని చెప్తారు. నాకైతే అసలు నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అయితే నాకు అసలు అర్థం కాదన్నమాట. ఇంక ఇదండి బోనాలు స్పెషల్. అందరూ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలండి. చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా చాలా ఇది ఇక్కడ కొత్తగా ప్రతిష్ఠించారనమాట మా ఇంటి దగ్గర, అందుకని ఇక్కడికి వచ్చాము. ఇంకా చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా చేసుకుంటానండి. అంతే, మనకున్న దాంట్లో ఏదైనా సంతోషంగా హ్యాపీగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఈసారి అయితే ఎప్పుడు ప్రశాంతంగా, ఈసారి అని కాదు ఎప్పుడు ఆమె అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా సరే ఆ వరలక్ష్మి అమ్మవారు కానీ, దుర్గాదేవి కానీ, ఏదైనా నాకు అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుంది. ప్రతి ఒక్క భగవంతునికి చేసుకునేది ప్రతి ఒక్కటి నాకు చాలా ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా నాకు ఉన్న దాంట్లో అయితే జరిగిపోతూ ఉంటాయి. ఇంకా లేదు అనే టైం ఇది, అయ్యో ఇలా లేదే ఈ టైంకి అనే లోపట్నే అన్నీ సమకూర్చిపోతాయి అన్నమాట. అన్నీ సమకూరుస్తాయి, టైము అన్నీ సెట్ అయిపోతాయి, ప్రశాంతంగా జరుగుతుంది. ఇంక ఈసారి కూడా అలాగే జరిగిందండి. ఇంకా అలా చుట్టూ తిరిగి నమస్కారం చేసుకున్నాను. ఇంక ఇదైతే వీడియో అండి. వీడియో పూర్తి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇది ఫొటోస్ దిగాను అనమాట, ఆ ఫొటోస్ అన్నీ పెట్టాను. చాలా బాగుందండి, చాలా బాగా అనిపించింది. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.